టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పిల్లమూడు అని ఎవరికి గ్యారెంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 గట్ట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగడం లేదు. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇది ఒక నాటకం. ఏదైతే గ్రామాలలో కానీ పట్టణ ప్రాంతాలలో పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొనుగోలు చేస్తే పేదలకు 200 నుంచి 400 గజాల వరకు కూడా ఉచితంగా రెగ్యులేట్ చేయాలి. ఇలా 200 గజాలు 100 గజాలు కొనుక్కున్న మధ్యతరగతి ప్రజల మీద ఎలా స్కీమ్ పేరు మీద మరొకసారి న్యాయవంతం చేస్తుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. లేని పక్షంలో ప్రతి ఖజానా ఖాళీ పేద ప్రజలని రక్తం తాగే విధంగా ఈరోజు వెళ్ళాలని ఇటువంటి అమానవీయ జీవని వ్యతిరేకిద్దాం. నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి